అందరికీ నమస్కారం. ఎంతో కమ్మని భోజనం తర్వాత అద్భుతమైన నృత్య ప్రదర్శన చూసాం. సో మనం ఎంత భాగ్యులము. ఇప్పుడు ఎవ్రీడే మనం ఎలాగైతే మధ్యాహ్నం రోజు పైమా స్లాట్ ఉంటుందో, సో వీ హ్యావ్ అగైన్ పైమా స్లాట్. సో క్రిస్మస్ సందర్భంగా ఎన్నో అద్భుతమైన కార్యక్రమాలు ఉన్నాయి. సో వన్ బై వన్ మనం చూద్దాం. అందులో మొట్టమొదటిది ఇప్పుడు భాస్కర్ వచ్చి మనందరికీ ఒక స్వాగ్ యాక్టివిటీ ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాడు. సో ఐ వెల్కమ్ భాస్కర్ టు గో హెడ్. నమస్తే అండి అందరికీ. అందరూ భోజనం చేశారా? చేశారు కదా అందరూ భోజనం. సో ఈరోజు పైమా స్లాట్లో లాస్ట్ 2 days నుంచి మనం రోజుకొక జంతువు యొక్క జీవన విధానం గురించి మాట్లాడుకోవడం జరుగుతుంది కదా. 10 minutes కోసం ఒక్కొక్క జంతువు గురించి మాట్లాడుకోవడం జరుగుతుందని చెప్పాను. హనీ, తేనె గురించి మాట్లాడడం జరిగింది. నిన్న స్వాగ్, పిఎస్ఎస్ఎం స్వాగ్, ఇంకా పైమా గ్లోబల్ అటెండ్ అయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? ఓకే. సో నిన్న ఒకవేళ గమనిస్తే నిన్న పరిణిత అక్క ఒక విషయం గురించి మాట్లాడడం జరిగింది. పిఎస్ఎస్ఎంలోని ఇప్పటి వరకు మనం మాంసం, గుడ్డు, చేప కంప్లీట్గా మానేసి అహింసా జీవన విధానాన్ని జీవించడం జరుగుతుంది. అవునా? ఎంతమంది ఇక్కడ శాకాహారులు మారిపోయారు? సూపర్. సో శాకాహారం అంటే అర్థం ఏంటండి? అహింస అంటే అర్థం ఏంటి? ఇది ఒక ప్రశ్న నిన్న నాకు మళ్ళీ కొత్తగా వచ్చింది. ఎందుకు అంటే నిన్న పరిణిత అక్క మాంసం, గుడ్డు, చేపతో పాటు తేనె, పాలు అని కూడా చెప్పారు. నిన్న నాకు నిజంగానే కొత్త ప్రశ్న అనమాట ఇది. సో వెంటనే మనం ఏం చేస్తాం? ఎందుకు ఇలా చెప్పారు, ఏంటి దీని వెనకాల కథ అని చెప్పేసి రీసెర్చ్ చేస్తాం లేదా మనం? ఎందుకు పత్రి సార్ మనకి ఏం చెప్పారు? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలుగా అవ్వండిరా అని చెప్పారు. అప్పట్లో ఏంటది అప్పట్లో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు ఏం చెప్పారండి? యోగివిక అర్జున అని చెప్పారు. ఇప్పట్లో మనకి పత్రి సార్ ఏం చెప్పారు? ఆధ్యాత్మిక శాస్త్రవేత్తక అని చెప్పారు. పెద్ద తేడా ఏం లేదు. మనం ఎప్పుడైతే ఆధ్యాత్మిక శాస్త్రవేత్తలు అవుతామో యోగులుగా అయి తీరుతాం. సో అదే పని మీద అసలు పాలు వెనకాల హింస ఏముంటుందబ్బా అని చెప్పేసి ఆలోచిస్తే నేను కొంచెం చిన్న రీసెర్చ్ చేశాను. అది ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ప్లీజ్ ప్లే ద ఫోటో. ఒక పీపీటీ ఉందండి మనకి ఇప్పుడు. చాలా కొత్త విషయం ఇది, అందరూ తెలుసుకోవాలి. పీపీటీ ప్లీజ్. సో ఇక్కడ ఈ ఫోటో చూస్తున్నారు కదా, దీనికి ఒక చిన్న కథ ఉంది. అది అదొక గేదె పిల్ల. ఆ గేదె పిల్లకి నాకు ఒక చిన్న కథ ఉందన్నమాట. ఒక 2 నిమిషాలు చెప్తాను. దానికి నేను ఒక పేరు కూడా పెట్టుకున్నాను, చోటు వాడి పేరు. దాని వయసు, ఆ ఫోటో తీసిన రోజు వాడి వయసు 1 రోజు. వాడు పుట్టడం చూశాను నేను. ఎంతమంది ఇక్కడ జంతువులు పుట్టడం చూశారు? వావ్. నేను ఫస్ట్ టైం లాస్ట్ ఇయర్ సంక్రాంతికి పుట్టాడు వాడు పుట్టింది చూశాను నేను. వెరీ బ్యూటిఫుల్ మూమెంట్ నా లైఫ్లో. పుట్టిన వెంటనే వాడితో ఆడుకున్నాను. వాడికి 1 రోజు వాడి వయసు. ఫోటోలు తీసుకున్నాను, భలే ఉంది. తర్వాత నాకు కొత్తగా తెలిసిన ఒక విషయం ఏంటంటే, పాల వ్యవస్థలో మనందరికీ తెలియని విషయం, పాల వ్యవస్థలో మనందరికీ తెలియని విషయం ఏంటంటే, పాల వ్యవస్థలో ఎక్కువ పాలు ఉంటే ఎక్కువ లాభం ఉంటుంది. ఏ వ్యాపారం అన్నా సరే అలాగే కదండి నడుస్తుంది. ఎక్కువ అమ్మకం ఉంటే ఎక్కువ లాభం. సో ఎక్కువ లాభం కోసం ఎక్కువ పాలు అమ్మాలి కదా. కాకపోతే ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, పాలు ఎప్పుడు వస్తాయండి? ఏ జంతువు కన్నా సరే, మనుషులకన్నా సరే. మనం జంతువులే కదా. ఏ మనిషికైనా సరే, ఏ జంతువుకైనా సరే పాలు కేవలం గర్భవతి అయిన తర్వాత మాత్రమే వస్తాయి, ఏ స్త్రీకైనా సరే. సో దాని మీద ఈ ప్రశ్నతోటి ఒక మొదలైంది. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. సో పాల ఉత్పత్తి వెనుక అసలు నిజం ఏంటో తెలుసుకుందామని. నెక్స్ట్ స్లైడ్. సో మనందరికీ ఒక అపోహ ఉందండి. ఏంటంటే గడ్డి తిని ఆవులు గేదెలు మనకు పాలిస్తాయి అనుకుంటూ ఉంటాం.
స్కూల్లో కూడా నేను అదే నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి నేను అదే నేర్చుకున్నాను. పాలు ఎందుకు ఇస్తాయమ్మా అంటే గడ్డి తింటారా అవి, అందుకే మనకి పాలు ఇస్తాయి అంట. కానీ ఏంటంటే నిజం, తల్లులు పాలిస్తారు, గడ్డి తిని పాలివ్వరు. తల్లులు పాలిస్తారు. మనుషులు కూడా అంతే, తల్లులు అయిన తర్వాతే ఏ స్త్రీ అయినా సరే పాలిస్తారు. నెక్స్ట్ స్లైడ్. సో వారి జీవితం ఇలా ఉంటుందని మనం అందరం అనుకుంటూ ఉంటాం. నెక్స్ట్ స్లైడ్. ఎలా అంటే కొన్ని ఫోటోలు వస్తాయి ఇక్కడ. నెక్స్ట్ స్లైడ్. సో హాయిగా కలుసుకుంటున్నాయి, పిల్లలు కంటున్నాయి, పిల్లలు పాలు తాగుతున్నారు, ఆడుకుంటున్నారు, గడ్డి తింటున్నారు. ఇవే కదా మనం ఎప్పుడు ఊహించుకునేది. కాకపోతే నెక్స్ట్ స్లైడ్కి వెళ్తే అసలు నిజం ఏంటో రీసెంట్గానే తెలిసింది నాకు. నెక్స్ట్ స్లైడ్. సో ఏ స్త్రీ అయినా సరే గర్భవతి అయితే కానీ పాలు ఇవ్వదు అనే ఒక కామన్ లాజిక్ ఎప్పుడైతే అర్థమైందో, మరి వ్యవస్థ నడడానికి అమ్మకం ఉండాలి, అమ్మితేనే డబ్బు వస్తుంది, వ్యాపారం నడుస్తుంది. కానీ ఒక జంతువు న్యాచురల్గా సహజంగా గర్భం ధరించి పిల్లని కని నాకు పాలు ఇవ్వడానికి నా దగ్గర సమయం లేదు. నేను వ్యాపారస్తుడిని అనుకోండి, నేను వ్యాపారం చేసుకుంటున్నాను, నేను ఎక్కువ అమ్ముకోవాలి, ఎక్కువ డబ్బులు తీసుకుంటాను. నాకు అంత టైం లేదు, నేను అంత సహజంగా అన్నీ అయ్యేదాకా నేను ఆగలేను. అందుకని కృత్రిమ విధానాలతో నేను ఆవుల్ని గేదెల్ని గర్భధారణ చేయించడానికి పంపుతాను ఒక వ్యాపారస్తుడిగా. ఇది అసలు నిజం జరిగేది. తర్వాత ఇవి ప్రతి చోట జరుగుతున్నాయండి. మరి ఇక్కడ సౌత్ ఇండియాలో ఎంత జరుగుతుందో తెలీదు, నార్త్ ఇండియాలో అయితే ఇది చాలా కామన్. అది నాకు చాలా బాధేసింది అవి చూసినప్పుడు. దాని పేరు కాల్బచ్చా అనమాట. పైన చూడండి వేలాడుతుంది కదా, అదేంటంటే ఒక చిన్న పిల్ల. ఎందుకు వాటిని అలా వేలాడదీస్తారంటే అవి కేవలం మగపిల్లలు కాబట్టి. మగపిల్లలకి పాల వ్యవస్థలో చోటు లేదు, ఎందుకంటే అవి పెద్దయ్యకి పాలు ఇవ్వవు, నాకు వ్యాపారానికి లాభం లేదు. ఆడవైతే నాకు పెద్దయ్యకి పాలు ఇస్తాయి, మళ్ళీ నేను పాలు అమ్ముకుంటాను, నాకు లాభం. కాబట్టి మనకి ఒకటి ఉంది కదండి, మనుషుల్లోని ఆడపిల్ల పుడితే అనుకుంటుంటారు. అది ఎంత తప్పు, ఇక్కడ కూడా అది అంతే తప్పు. మగపిల్లలకి పాల వ్యవస్థలో చోటే లేదు. పుట్టిన కొన్ని నెలలు, కొన్ని చోట్లయితే కొన్ని రోజుల్లోనే చంపేయడం జరుగుతుంది. అలా చనిపోయేవే ఇవన్నీ. నెక్స్ట్ స్లైడ్. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఏంటంటే ఇదంతా జరుగుతుంది, బాగానే ఉంది. కృత్రిమ రూపంలో నేను వాటిని గర్భధారణ చేయించి నేను ఎప్పుడైతే పిల్లల్ని కనిపిస్తున్నానో, కన్న ప్రతి పిల్ల ఒకవేళ ఆడదైతే నేను పెంచుకుంటాను, నేను పాలు అమ్ముకోవడానికి దాన్ని యూజ్ చేసుకుంటాను. కానీ మగదైతే నేను దాన్ని కోతకు పంపేస్తాను. ఇక్కడే మనం అర్థం చేసుకోవాల్సిన చిన్న లాజిక్ ఏంటంటే, బీఫ్ మళ్ళీ మిల్క్ పక్క పక్కనున్న తోడు దొంగలు. ఈ నిజం నాకు మొన్నటి వరకు తెలియనందుకు నేను చాలా బాధపడ్డాను. ఎందుకు అంటే నేను ఒక పిఎస్ఎస్ఎం మెంబర్ని, నేను శాకాహారిని, నేను అహింసావాదిని. కానీ ఎన్నో శాకాహారాలు చేసిన నాకు ఈ నిజం తెలీదు మొన్నటి వరకు. ఎప్పుడైతే నేను తెలుసుకున్నానో నాకు ఒకటే ప్రశ్న వచ్చింది, పాలు నిజంగా శాకాహారమా, పాల పదార్థాలు నిజంగా శాకాహారమా? ఇంతటి హింస తోటి వచ్చే ఒక ప్రొడక్ట్ శాకాహారం ఎలా అవుతుంది అని ఒక ప్రశ్న నాకు. నెక్స్ట్ స్లైడ్. సో ఇది ఇంకొక ఫ్యాక్ట్ ఏమంటే, మీరు ఇండియా మొత్తంలో ఎక్కడికన్నా సరే ఏ పాలమ్ముకునే ప్లేస్కైనా సరే వెళ్ళి చూడండి, అక్కడ ఉండే ఏ గేదెలు ఆవులన్నా సరే ఈ నెంబర్స్ మీకు కనిపిస్తాయి. వాళ్ళని అడిగితే చెప్తారు. జనరల్లీ సహజంగా బతికే ఒక ఆవు లేదంటే గేదె 20 నుంచి 26 సంవత్సరాలు బతకాలి. కానీ పాల వ్యవస్థలో ఒక ఆవు ఒక గేదె కేవలం 4 నుంచి 6 సంవత్సరాలు మాత్రమే బతుకుతాయి. ఎందుకు? ప్రతి సంవత్సరం వాటిని గర్భధారణ చేస్తున్నాం మనం. బాడీలు వీక్ అయిపోయి బతకలేక చావలేక వీక్ అయిపోయి చావాల్సి వస్తుంది. అది అయితే అది లేదు అంటే వాటి పాలు ఇచ్చే ఏమంటారు కెపాసిటీ, రోజుకి నాకు ఇన్ని లీటర్లు పాలు ఇస్తున్నారు ఈ ఆవులు గేదెలు, కొన్ని సంవత్సరాల తర్వాత వీక్ అవుతున్నాయి కంటిన్యూస్గా ప్రెగ్నెంట్ అవడం వల్ల. అందుకని చెప్పి ఆ వీక్ అవుతూ ఉంటే మరి పాలు రావడం కూడా తగ్గిపోతుంది కదండి. అందుకని చెప్పి నేను అమ్మేస్తాను. ఎవరికి అమ్మేస్తాను? వెంటనే మళ్ళీ నాకు లాభం వచ్చే చోటే అమ్ముతాను. ఊరికనే కొనేవాళ్ళు ఎవరు ఉంటారు? బీఫ్ కోసం మాత్రమే కొంటారు. మన ఇండియాలో ఎప్పుడు కూడా ఎవరు బీఫ్ కోసం జంతువులు పెంచరండి.
పాలు కోసమే జంతువులు పెంచుతారు. అయినా సరే గూగుల్ చేస్తే మీకు అందరికీ తెలుస్తుంది, ఇండియా ఆల్ ఓవర్ ద వరల్డ్లో 3rd ప్లేస్లో ఉంది బీఫ్ ఎక్స్పోర్ట్లో. ఎందుకు, ఎలా సాధ్యం అది? ఇది ఒక ప్రశ్న మనం అందరం వేసుకోవాలి. బీఫ్ కోసం ఇండియా ఎప్పుడు ఏ జంతువుని పెంచకుండా కూడా 3rd ప్లేస్లో ఎలా ఉంది? దానికి సమాధానం ఏంటంటే, డైరీ ఉత్పత్తిలో అంటే పాల ఉత్పత్తిలో ఇండియా వరల్డ్ నెంబర్ 1లో ఉంది. ఇక్కడ మీకు ఒక క్లియర్ కనెక్షన్ కనిపిస్తుంది. ఎప్పుడైతే పాల వ్యవస్థలో మనం నెంబర్ 1లో ఉన్నామో ఆటోమేటిక్గా బీఫ్లో 3rd ప్లేస్లో ఉంటాం. ఎందుకంటే మీరు రోడ్డు మీద ఎప్పుడన్నా చూస్తే మనకు గేదెలు కనిపిస్తాయా? కనిపించవు. ఆవులు మాత్రమే కనిపిస్తాయి. ఎందుకు? మరి గేదెలన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఆవులను ఎందుకు మనం రోడ్డు మీదకి వదులుతాము అంటే, ఆవుల్ని చంపడం చట్ట ప్రకారంగా నేరం, గేదెల్ని చంపడం నేరం కాదు. సో ఒక వ్యాపారస్తుడి పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అమ్మేసుకోవచ్చు. సో అలా అమ్మిన గేదెలు ఆవులే మనకి బీఫ్లా మారుతాయి అన్నమాట. సో నెక్స్ట్ స్లైడ్. సో ఇదంతా తెలుసుకున్న తర్వాత మళ్ళీ ఒక ప్రశ్న, తప్పు ఎవరిదండి? పెంచే వాళ్ళదా, కొనే వాళ్ళదా, అమ్మే వాళ్ళదా, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేసే వాళ్ళదా, ఎవరిది? నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. ఈ ప్రొడక్ట్స్ అన్నీ పాలు, పెరుగు, వెన్న, నెయ్యి, తేనె, ఘీ, పిజ్జా, చీజు, బటరు, ఇంత ఎక్కువ. చిన్న పాయింట్ ఏంటంటే, ఇక్కడ బిజినెస్ ఎంతమందికి అర్థమవుతుందండి? సప్లై అండ్ డిమాండ్ అనే పదార్థం ఎంత. సో ఎంత సప్లై ఉంటే అంత డిమాండ్ కావాలి, ఎంత డిమాండ్ ఉంటే అంత సప్లై కావాలి. సో దానికి కారణం అనమాట ఇది. నెక్స్ట్ స్లైడ్. సో ఓకే, నెక్స్ట్ స్లైడ్. ఈ ప్రశ్న అందరికీ వస్తుంది కదా, మరి ఇంత తెలుసుకున్న తర్వాత పాలు శాకాహారం అవునా కాదా అన్న ప్రశ్నతోటి మరి ఇంక మేము ఏం తినాలి అన్న ప్రశ్న అందరికీ వస్తుందేమో. నెక్స్ట్ స్లైడ్. మనకు తినడానికి చాలా ఉన్నాయండి. ప్లాంట్ బేస్డ్ అంటే మొక్కల నుంచి ఆధారించిన పదార్థాలు మనకు చాలా ఉన్నాయి. ఏ జంతువుని హింసించకుండా మనకి కేవలం మొక్కల నుంచి తయారు చేసుకునే పదార్థాలు ఈరోజు చాలా ఉన్నాయి. ఇవన్నీ నేను, మా పైమా టీము మేము సొంతంగా టేస్ట్ చేసి మాకు నచ్చిన కొన్ని రికమెండేషన్స్ అనమాట. మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్. సో ప్రతి పిరమిడ్ మాస్టర్ ఈ 3 వీడియోస్ చూడాలని నా కోరిక. నేను ఇక్కడి నుంచి అంతా నేర్చుకున్నాను. ఇక్కడ ఫస్ట్ చూసి తెలుసుకున్న తర్వాత నేను బయటికి వెళ్ళి ప్రతి పాలేరుతోటి మాట్లాడితే నేను తెలుసుకున్న నిజాలు ఇవి. మీరు కూడా అదే చేయాలని నేను కోరుకుంటున్నాను. ప్రతి పిరమిడ్ మాస్టర్ చూడాల్సిన 3 వీడియోస్. నెక్స్ట్ స్లైడ్. సో ఈ 3 వీడియోస్ లింక్స్, దీని గురించి ఇంకొంత సమాచారం, ఏమైనా ప్రశ్నలు ఉన్నా అడగాలనుకున్నా ప్లీజ్ దయచేసి స్టాల్ నెంబర్ 98కి రండి. పైమా, స్వాగ్ కలిసి ఒక స్టాల్ పెట్టడం జరిగింది. అహింస గురించి మనం పోరాడుతూనే ఉంటాము, జంతువుల గురించి మనం పోరాడుతూనే ఉంటాము, కొత్త విషయాలు తెలుసుకుంటూనే ఉంటాము. ఎందుకంటే మనం PSSM మెంబర్స్ కాబట్టి. థ్యాంక్ యూ.